చూడండి ఒక మహిళా జర్నలిస్ట్ శ్రీనిధి విప్లవ్ శ్రీ. సో ఈమె పేరు. సో ఆమె ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొంతంగా ఆమె ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. సో ఇక్కడ చూడండి, వంశీకృష్ణ దీవి అని చెప్పి ఒక దుర్మార్గుడు బొద్దింకల రాజ్యంలో దూసుకొచ్చిన శృంగార బొద్దింక అని చెప్పి సో ఏఐ ద్వారా ఆ మార్పింగ్ చేసి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో వదిలిండు. సో అంటే ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా, అరే వెధవ సన్నాసి, నీ బిడ్డనో లేదా నీ చెల్లినో నీ భార్యనో నీ అక్కనో సో ఈ విధంగానే నువ్వు మార్పింగ్ చేసి పెడతావా? మరి ఆ నొప్పి ఏందో ఆ బాధ ఏందో తెలుస్తుంది. చెత్త విధవ ఉన్నావు నువ్వు. నిజంగా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాస్తవం ఇలాంటి బయటకు రాకుండా చేయాలి. ఈరోజు ఒక మహిళా జర్నలిస్ట్ బడుగు బలిగిన వర్గానికి చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ మీద సో ఇలాంటి దాడులు అనేది చాలా హేయమైన చర్య. ఈరోజు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు శ్రీనిధి విప్లవ్ శ్రీ. సో ఆ పేరులోనే ఉన్నది నాయన విప్లవ్ శ్రీ అని చెప్పి. విప్లవం అంటేనే పోరాటము. సో ఆమెను ఇలాంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇట్లా చేస్తామంటే ఆమె భయపడే వ్యక్తి కాదు. బరాబరి ప్రశ్నిస్తుంది, బరాబరి ప్రజల పక్షాన బరాబరి ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. సో ఎవరైనా ప్రశ్నిస్తుంది. సో మీరు ఇలాంటి చేయడం అనేది చాలా ఏమైన చర్య. సో ఇట్లా వాస్తవానికి కూడా నీకు ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ బిడ్డకో నీ భార్యనో నీ చెల్లినో నీ అక్కనో ఇట్లనే మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఆ బాధ ఏందో ఆ నొప్పి ఏందో నీకు తెలుస్తుంది. సో ఉండాలి కదా, ఏం పెడుతున్నావు ఏందనేది. సో ఇక రాయడం చూడండి, బొద్దింకల రాజ్యంలో దూసుకొచ్చిన శృంగార బొద్దింక అని చెప్పి ఇంత దారుణమైన కొటేషన్ రాయడం, ఇలాంటి మాటలు రాయడం చాలా సిగ్గుసేటి ఇది. సో వాస్తవానికి కూడా ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. సో అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు నిజాన్ని నిర్భయంగా బయట పెడుతున్నారు. ఎలాంటి స్కామ్లు ఉన్నా అవినీతులు ఉన్నా కానీ అవన్నీ బయట పెడతా ఉన్నారు, లీడర్లను నిలదీస్తూ ఉన్నారు. సో వీళ్ళు తట్టుకోలేక ఇలాంటి దాడులకు దిగుతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి దాడులకు దిగుతూ ఉన్నారు. మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఇలాంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇలాంటి మార్పింగ్ ఫోటోలు పెట్టినా కానీ ప్రశ్నించడం మాత్రం మానదు. తెలంగాణ సమాజం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. సో అందరూ కూడా శ్రీనిధి విప్లవ్ శ్రీకి సపోర్ట్గా ఉన్నారు. మేము కూడా వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్న కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. సో ఇలాంటి చర్యలు మళ్ళీ తీసుకోకుండా ప్రభుత్వం వెంటనే సైబర్ క్రైమ్ వెంటనే కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఇలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా